రాంగ నేను గాంధారిలో ఆగిన గాంధారిలో 5 నిమిషాలు ఛాయ్ తాగుదామని ఆగితే అక్కడ ఒక పంతులు కలిసి పెద్ద మనిషి. ఆ పంతులు ఆడిపోతున్నావు అన్నాడు. బాన్స్వాడ పోతున్నా అన్న. ఎందుకు పోతున్నావు అన్నాడు. ఎలక్షన్ ఉంది, మన వాళ్ళందరూ అంబేద్కర్ లాగా బాగా జమైన్లు, మేము పోయి మాట్లాడేది ఉన్నది అన్న. అరే బాన్స్వాడ వాళ్ళు ఆయన ఆగమైతారు, పోచారం చేయబట్టి జర అన్ని విషయాలు మెల్లగా చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి పెద్ద మనిషికి నేనన్నా అంటే ఒకటే మాట చెప్పమన్నాడు. ఏం లేదు తమ్మి, 11 తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది కదా, మున్సిపల్ ఎలక్షన్. అందులో బాన్స్వాడలకు ఏం చెప్పంటే 4,000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ 4,000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పిండు. కానీ 2,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసుకోండి. కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. అట్లాగే నెలకు 2,500 మహిళలకు ఇస్తాన్నారు కదా మహాలక్ష్మి అని. ఆ 2,500 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయింది. కానీ బతుకమ్మ సీర తీసుకున్న వాళ్ళందరూ ఏ గుర్తు కోటేయాలి? నిషానే మరి ఒక పంతులు గారు చెప్పిండు, నాకైతే తెలియదు. పెద్ద మనిషి చెప్పిండు, మీ అందరికి బాన్స్వాడలో చెప్పిండు. ఇంకొక మాట కూడా చెప్పిండు పంతులు గారు. ఇప్పుడు మీరు ఎల్లుండి 11 తారీఖు నాడు ఎలక్షన్ లో ఓటేసినందుకు పోయినప్పుడు అక్కడ అన్ని గుర్తులు ఉంటాయి. మీకు చేయి ఇచ్చిన పార్టీ ఉంటది, చెవులో పువ్వు పెట్టిన పార్టీ ఉంటది, మిమ్మల్ని మంచిగా కార్లో కూర్చోబెట్టుకొని తీసుకుపోయిన పార్టీ ఉంటది. పంతులు గారు చెప్పిండు, మళ్ళీ మీరు నన్ను అనొద్దు. ఆయన ఏం చెప్పిండంటే 11 తారీఖు నాడు ఒక కారు గుర్తు దిక్కు తప్ప వేరే ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. తర్వాత నాకైతే తెలియదు. అలా కళ్ళు ఖరాబ్ అయితే ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా లేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కంటి వెలుగు ఉండే, ఇప్పుడు అది కూడా తీసి పారేసారు.